వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేయబడిన కమిటీ గిర్గ్లానీ కమిటీ. సాధారణంగా ఈ గిర్గ్లానీ కమిటీ అనేది ఏకసభ్య కమిటీ అవుతుంది. సాధారణంగా ఒక కమిటీలో సభ్యుల ఆధారితంగా ఆ కమిటీకి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఒక కమిటీలో ఒకే సభ్యుడు కనుక ఉంటే ఆ కమిటీని ఏకసభ్య కమిటీగా పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఒక కమిటీలో ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు సభ్యులుగా ఉంటే దాన్ని మనము ద్విసభ్య కమిటీగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ముగ్గురు కనుక ఉంటే దాన్ని మనము త్రిసభ్య కమిటీగా ఉంటాం. ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనము బహుళ సభ్య కమిటీగా అంటున్నాం. ఇక్కడ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏకసభ్య కమిటీలు ఉన్నాయి, ద్విసభ్య కమిటీలు ఉన్నాయి, త్రిసభ్య కమిటీలు ఉన్నాయి, బహుళ సభ్య కమిటీలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినర్ ఓరియంటేషన్లో కూడా అడగవచ్చు. క్రింది వాణిలో బహుళ సభ్య కమిటీలను గుర్తించండి, క్రింది వాణిలో ఏకసభ్య కమిటీలను గుర్తించండి, క్రింది వాణిలో ద్విసభ్య కమిటీలను గుర్తించండి అలా అడగవచ్చు. లేదా కమిటీలు ఇచ్చి వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో పెట్టమని అడగవచ్చు. ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు కాలంలో వేసిన గిర్గ్లానీ కమిషన్ మరి ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఈ కమిటీ దేని మీద వేయాల్సి వచ్చింది, ఆ విషయాన్ని మనం గమనిస్తే 610 జీవో అమలు విఫలం కావడం అంటున్నాం. సాధారణంగా అసలు 610 జీవో అనేది అమలుకు నోచుకోలేదు. ఎందుకంటే సాధారణంగా 1982వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ప్రజానికం యొక్క ఐక్యత, నక్సలైట్లే నిజమైన దేశభక్తులు ఇలాంటి అంశాల ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ఏమంటున్నాం, అదే మనకి టీడీపీ పార్టీ అవుతుంది, తెలుగుదేశం పార్టీ అవుతుంది. ఇది 1982లో ఏర్పాటు చేయబడుతుంది. ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అవుతాడు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే విషయంతో అనే ప్రధాన డిమాండ్గా ప్రధాన అంశంగా ఏర్పాటు చేశాడో ప్రజల్లో ఒక భావజాలం కలిగింది. మన అభివృద్ధి కోసమే ఇతడు పాటుపడతాడు కాబట్టి ఆనాటి ఉద్యోగ సంఘాలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రకాల మెమోరాండాల రూపంలో మనకి ఎవరికి ఎన్టీ రామారావుకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డి కమిటీని వేస్తాడు. మొత్తంగా జయభారత్ రెడ్డి రివ్యూ మీద మనకు సుందరేషన్ కమిటీ అనేది ఏర్పడుతుంది. ఈ కమిటీ యొక్క సారాంశమే మనకి 610 జీవో అనేది ప్రభుత్వం నుండి ఉత్తర్వుల రూపంలో విడుదల చేయబడుతుంది. మరి అలాంటి 610 జీవో విఫలం కావడము అంటున్నాం. అసలు 610 జీవోలో ఉన్న అంశాలు చాలా బలమైనవి. వాటిని కనుక ఒక నిక్కచ్చిగా ఒక సమగ్రంగా కనుక అమలు చేసి ఉంటే తెలంగాణ ప్రాంతానికి సరి అయిన న్యాయం జరిగేది. కానీ ఆ విషయం తెలిసిన ఉద్యోగులు ఏం చేశారు, ఆంధ్ర ఉద్యోగులు, ఆంధ్ర ప్రభుత్వ అధికారులు, ఆంధ్ర ప్రభుత్వ రాజకీయం తనదైన రాజకీయాన్ని ఉపయోగించింది. ఆ జీవోను అమలు కాకుండా అడుగడుగున ఆటంకాలను సృష్టించడం జరుగుతుంది. కాబట్టి 610 జీవో అమలు కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యోగులు పాటుపడడం జరుగుతుంది. అనేక వినతి పత్రాలు ఇస్తున్నారు చంద్రబాబు కాలానికి. ఇక్కడ గమనించండి, 610 జీవో అమలు అనేది మొదటి అంశం అవుతుంది. రెండవది ఆంధ్ర వలసలు తెలంగాణ కేంద్రంగా పెరిగిపోవడం అంటున్నాం. మరి ఆంధ్ర వలసలు ఎందుకు పెరిగిపోయాయి, ఏ నేపథ్యంలో పెరిగిపోయాయి? ఎప్పుడైతే 6 సూత్రాల పథకం ప్రకటించబడిందో 6 సూత్రాల పథకం యొక్క 6వ అంశం ఏమని చెప్తుంది, తెలంగాణకు రక్షణలుగా ఉన్న, తెలంగాణకు ఆయుపట్టులుగా ఉన్న 2 అంశాలు అవి రద్దు చేయబడ్డాయి. అది అందులో మొదటిది ముల్కీ నియమాలు అంటున్నాం, రెండవది ఏమంటున్నాం టీఆర్సీ అంటున్నాం. ఈ 2 రద్దు చేయబడడంతో యథేచ్ఛగా అంటే ఎలాంటి అడ్డంకులు లేవు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలోకి రావడానికి, తెలంగాణ కేంద్రంగా ఉన్న ఉద్యోగాలు కొల్లగొట్టడానికి ఎలాంటి అడ్డంకులు అనేవి పూర్తి స్థాయిలో లేవు. కాబట్టి ఆంధ్ర వలసలు అనేవి ఆ తర్వాత అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లొసుగులను ఉపయోగిస్తూ వలసలు అనేవి క్రమక్రమంగా తెలంగాణ ప్రాంతంలో పెరగడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, ముఖ్యంగా రంగారెడ్డి, ముఖ్యంగా నల్గొండ, ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతాలు గమనిస్తే ఈ వలసలు అనేవి విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఈ 2 నేపథ్యాలలో ఏం చేశాయి, ఆనాటి అనేక రకాల ఉద్యోగ సంఘాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు, టీచర్ ఉద్యోగ సంఘాలు, ఇలాంటి అనేక రకాల ఉద్యోగ సంఘాలు అన్నీ మెమోరాండాలు అంటే వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. మొత్తంగా వినతి పత్రాలకు స్పందించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎవరవుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. ఇతడే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏంటి 610 జీవో అమలు చేయడానికి సాధ్యముందా, మరి ఏ విధంగా అమలు చేయవచ్చు, అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం ఎప్పుడైతే చరిత్రలోకి 610 జీవో వచ్చిందో అది ప్రతి సందర్భంలో రాజకీయంగా వినియోగించుకున్నారు.
ఇలాంటి సందర్భంలోనే మనకి నారా చంద్రబాబు నాయుడు 610 జీవో అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని మనం ఏమంటున్నాం? మనము గిర్గ్లానీ కమిషన్ అంటున్నాం. జెటో మంగల్దాస్ గిర్గ్లానీ అంటున్నాం. ఒకటే సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి దీన్ని మనము సభ్య కమిటీగా పిలుస్తున్నాం. సింగిల్ మెంబర్ కమిటీగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇక్కడ గమనిస్తే 2001 జూన్ 26. ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది చూడండి. కొన్ని పుస్తకాల్లో మనకు గమనిస్తుంది జూన్ 25 కనబడుతుంది చూడండి. కానీ అథెంటికేటెడ్గా కనుక గమనిస్తే జూన్ 26 అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు చదవాల్సింది క్లియర్గా 2001 జూన్ 26 అనేది దాని యొక్క ఏర్పాటు తేదీగా మనం ప్రకటించాల్సి ఉంటుంది. రెండవది, దాని యొక్క నివేదిక ఎప్పుడు ఇచ్చారు, మరి ఎన్ని రోజుల్లో నివేదిక ఇవ్వమన్నారు? మొదటిసారిగా ఏర్పాటు చేసినప్పుడు 90 రోజుల్లో, అంటే 3 నెలల కాలంలోనే నివేదికను ఇవ్వాలి. అంటే ప్రజలు లేవనెత్తుతున్న, ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలకి పరిష్కారాన్ని చూపుతూ నివేదికని 90 రోజుల్లోనే ఇవ్వాలి. కాబట్టి ఈ గడువు అనేది ఇవ్వడం జరిగింది. ఆ గడువు దాటి అది 2004 సెప్టెంబర్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసింది 2001 జూన్లో. 2 సందర్భాలలో నివేదిక ఇస్తుంది. మొదటి సందర్భాన్ని గమనిస్తే 2001 సెప్టెంబర్ నాటికి అది ఏమవుతుంది, 2001లో మనకి ఏమవుతుంది అక్కడ క్లియర్గా దాన్ని మనము మధ్యంతర నివేదికగా పరిగణిస్తాం. దాన్ని పూర్తి నివేదికగా గమనించాం. కాబట్టి ఈ నివేదిక ఇచ్చిన పూర్తి నివేదిక ఎప్పుడు అంటే 2004 సెప్టెంబర్ 30న ఇచ్చింది. దాదాపుగా 750 పేజీలు అనేవి అందులో ఉన్నాయి. ఈ 750 పేజీలలో సమస్యకు పరిష్కారాన్ని, ఆ పరిష్కార మార్గాలను కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పేజీల నివేదికలో ఉన్న పేజీల సంఖ్య 750 దాదాపుగా ఉండడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? జెటో మంగల్దాస్ గిర్గ్లానీ అంటున్నాం. మరి ఎవరి గిర్గ్లానీ? ఈ గిర్గ్లానీ ఎవరు అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. మరి ఆ నివేదికలో ఏమున్నాయి, ఆ నివేదిక యొక్క అంశం ఏంటి, అసలు ఆ గిర్గ్లానీ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? తెలంగాణ కేంద్రంగా ఉన్న స్థానికేతరుని గుర్తించాలి. మరి ఎలా గుర్తించాలి? ఇప్పుడు సాధారణంగా జనాభా లెక్కలు చేసేటప్పుడు కూడా ఒక ప్రశ్నావళిని క్రియేట్ చేయడం జరుగుతుంది, ఒక క్వశ్చనరీ బ్యాంకుని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు అడగడం ద్వారా ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక స్థానికతను గుర్తించడం కోసం ఈ వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడా, లేదా తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డవాడా, ఉద్దేశపూర్వకంగా వచ్చి స్థిరపడ్డవాడా, బోగస్ సర్టిఫికేట్ల రూపంలో వచ్చి స్థిరపడ్డవాడా, అలాంటి విషయాలను కూలంకషంగా తెలుసుకోవడం కోసం 100 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని, క్వశ్చనరీ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఆ వ్యక్తి స్థానికుడా కాదా అనే విషయాన్ని ఇది నిర్ణయించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గిర్గ్లానీ కమిషన్ ఒక స్థానికేతరుని గుర్తించడం కోసం, అంటే స్థానికతను నిర్ణయించడం కోసం 100 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించడం జరుగుతుంది. 1975 అక్టోబర్ 18 నుండి, అంటే ఇది పరిశీలించవలసిన విషయాలు గమనిస్తే 2004 సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరిగిన నియామకాలు, పదోన్నతులు, బదిలీలు సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 1975 అక్టోబర్ 18 అనగానే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నాం. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు నుండి అక్టోబర్ 18 నుండి ఇప్పటి వరకు జరిగిన, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు జరిగిన అనేక రకాల ఉల్లంఘనలు ఎందులో ఉంటున్నాయో ఉల్లంఘనలు నియామకాల పరంగా గమనించాలి. అంటే నియామకాల పరంగా గమనిస్తే అక్కడ 4 సంవత్సరాల నివాసం అనేది ఉండాలి, విద్యార్హత అనేది ఉండాలి, అక్కడ బోగస్ సర్టిఫికెట్ల రూపంలో తీసుకొని అతడు అక్కడ స్థానికుడిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నియామకాల పరంగా గమనించారు, పదోన్నతుల పరంగా గమనించారు, బదిలీల పరంగా గమనించడం జరిగింది. ఈ అంశాలను కూలంకషంగా గమనిస్తూ తన నివేదికని 2004 సెప్టెంబర్ 30న ప్రకటించడం జరిగింది. సో మరి ఈ కమిటీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు మరి ఎన్ని రూపాలలో అవి ఉల్లంఘించబడ్డాయి అన్నాం. అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్న లొసుగులని ఉపయోగించుకున్నారు. ఎన్ని విధాలుగా ఉపయోగించుకున్నారు? ఈ కమిటీ ప్రకారం గమనిస్తే 126 పద్ధతుల్లో ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. అరే మొత్తం రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతులను గమనించారా అంటే ఇక్కడ గమనిస్తే ఈ కమిటీకి ఇచ్చిన నివేదికలు కేవలం 33%. 33% మాత్రమే సంస్థలు సంబంధిత సమాచారాన్ని ఇచ్చాయి. ఈ సమాచారం ఆధారంగానే గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల ప్రకారం అవి ఉల్లంఘించబడ్డాయి, లొసుగులను ఉపయోగించుకున్నారు. అంటే మొత్తం కనుక 100% ఇస్తుంటే ఇదేమో దాదాపుగా 500 వరకు అవు.
అంటే అడుగడుగున రాష్ట్రపతి ఉత్తర్వుల్లో డొల్లతనం అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, క్రింది వాణిలో ఏ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క డొల్లతనాన్ని బహిర్గతం చేసింది అంటే అది మనకి గిరిగ్లానీ కమిషనే అవుతుంది. తనకిచ్చిన అతి తక్కువ సమాచారంతోనే లోతుగా పరిశీలించి 126 పద్ధతుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించబడ్డాయి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి వీటికి పరిష్కారాలు ఇవ్వాలి అంటే 126 పరిష్కారాలు ఇవ్వలేదు. వాటిని దగ్గరగా సంబంధం ఉన్న విషయాలని ఒక వర్గంగా విభజించడం జరుగుతుంది. అంటే మొత్తం 126 పద్ధతులని 18 రకాలుగా విభజించడం జరిగింది. అంటే 126 పద్ధతులుగా జరిగిన రాష్ట్రపతి ఉల్లంఘనల్ని 18 రకాలుగా 18 కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. అప్పుడు సమాధానాలు ఇవ్వడం ఈజీ, పరిష్కారాలు ఇవ్వడం ఈజీ. అంటే ఒకే రకమైన అంశానికి సంబంధించిన విషయాలని ఒకే దగ్గర చేర్చారు. అలా మనకు 18 రకాలుగా పిలువబడ్డాయి. అలాంటి 18 రకాలకి ఇచ్చిన పరిష్కారాలు ఎన్ని? దాదాపుగా 35 పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా 126 పద్ధతుల్లో ఉల్లంఘించబడితే వాటిని 18 రకాలుగా విభజించబడితే వాటికి 35 పరిష్కారాలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 35 పరిష్కారాలు ఏ విధంగా ఎక్కడ పొందుపరచాలి ఆ విషయాన్ని గమనించాలి. రైట్, పరిష్కార మార్గాలు గమనిస్తే మనకి 2 రకాలుగా విభజించబడుతున్నాయి. అంటే ఈ 35 పరిష్కారాలని 2 రకాలుగా విభజించారు. అందులో మొట్టమొదటి పరిష్కారాలను ఏమంటున్నాం? తక్షణ లేదా ఆవశ్యక చర్యలు అంటున్నాము. అంటే తక్షణంగా అప్పుడే చేపట్టకపోతే అప్పటి పరిస్థితి దాన్ని చేదాటిపోతుంది. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి అంటే అప్పుడే చేపట్టవలసిన పరిష్కారం. రెండోది దీర్ఘకాలికము అంటున్నాం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండాలి అంటే భవిష్యత్ భరోసాని ఇవ్వాలి. ప్రస్తుతానికి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ రోజే ఇవ్వాలి. 2, ఈ సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం దీర్ఘకాలిక చర్యలను కూడా సూచించడం జరిగింది. చూడండి, ఆ కమిటీ ఇచ్చిన నివేదికనే క్లారిటీకి చూపిస్తుంది. అది ఎంత లోతుగా వర్గీకరించింది, ఎంత లోతుగా విశ్లేషించింది, ఎంత లోతుగా రాష్ట్రపతి ఉత్తర్వులను పరిశీలించింది అనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ రెండింటిని కనుక అనుసరించి ఉంటే ఆ రోజే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం ద్వారా, ఆంధ్ర నాయకుల ద్వారా జరుగుతున్న అన్యాయం అక్కడికే అడ్డుకట్ట వేయబడేది. కాబట్టి ప్రతి సందర్భంలో 610 జీవో, ప్రతి సందర్భంలో గిరిగ్లానీ కమిషన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక్కడ గమనించాలి. మొదటి సగం తక్షణ లేదా ఆవశ్యక చర్యలు అంటున్నాము. రెండోది దీర్ఘకాలిక చర్యలు అంటున్నాం. ఇంకా సింపుల్గా గమనిస్తే తక్షణ లేదా ఆవశ్యక చర్యలను ఉపశమన చర్యలు అంటాం. తాత్కాలికంగా ఉపశమనం చేస్తాయి, ఆ సందర్భానికి ఆ సమస్యకు అప్పుడే పరిష్కారాన్ని చూపిస్తాయి. దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఈ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఈ కమిటీ నివేదిక మొత్తం 3 సంపుటాలలో పొందుపరచబడడం జరిగింది. ఒక్కొక్క సంపుటాలో ఏమున్నాయి? మొత్తం 3 సంపుటాలు అంటున్నాం. మరి మొదటి సంపుటాలో ఏమున్నాయి గమనిస్తే, మొదటి సంపుటానందు గమనించాలి. 1975 నుండి ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టం, వాటి పరిశీలన సారాంశాన్ని వివరించడం జరుగుతుంది. మరి మొత్తంగా ఈ పరిష్కారాలు ఎక్కడున్నాయి, అసలు ఈ సమస్యలు ఎక్కడ ఉత్పన్నమయ్యాయి అంటే తెలంగాణ కేంద్రంగా ఉన్న 5,6 జోన్లలో మాత్రమే ఉత్పన్నం కావడం జరిగింది. ఎప్పుడు? 1975 నుండి అంటున్నాం. అంటే ప్రతిదానికి ప్రాతిపదిక రాష్ట్రపతి ఉత్తర్వులే అవుతుంది. సో కాబట్టి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టం, వాటి పరిశీలన సారాంశాన్ని మొదటి సంపుటలో చేర్చడం జరుగుతుంది. రెండో సంపుటిని కనుక గమనిస్తే దీని యందు సేకరించిన సమాచారం అనేది ఉంటుంది. అంటే స్థానికతను నిర్ణయించడం కోసం, అన్యాయం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏ సమాచారాన్ని ఇది సేకరించింది, ఆ సమాచారాన్ని ఇక్కడ అనుబంధాల రూపంలో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రంగంలో జరిగిన అన్యాయాన్ని, ఒక్కొక్క రంగంలో జరిగిన అవినీతిని నిర్ణయించడం కోసం అది ఏ సమాచారాన్ని, ఏ క్రైటీరియాని అది తీసుకోవడం జరిగింది, వాటిని ఇందులో చేర్చింది రెండవ సంపుటిలో అంటున్నాం. మూడో సంపుటిలో గమనిస్తే పరిష్కార మార్గాలు తెలియజేయబడ్డాయి. ఏ విధంగా 2 రూపాలలో పరిష్కార మార్గాలు అనేవి గిరిగ్లానీ కమిషన్ యొక్క 3వ సంపుటి నుండి పేర్కొనబడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 3 సంపుటుల్లో మనకు ఆ నివేదిక అనేది కనబడడం జరిగింది. మొత్తం ఈ కమిటీలో ఉన్న అధ్యాయాల సంఖ్య 15 అవుతున్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అధ్యాయాల మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ గమనిస్తే మరి ఈ 15 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉంది, ఎక్కడ ఎలాంటి రసకులను ఉపయోగిస్తూ ఏ విధంగా వాటిని ఉల్లంఘించారు అనేవి ఒక్కొక్క అంశంలో, ఒక్కొక్క అధ్యాయంలో మనకు ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ఎపిసోడ్ని కనుక గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, వివిధ శాఖల వైఖరి గురించి వివరించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క రంగం రాష్ట్రపతి ఉత్తర్వులను ఒక్కొక్క రకంగా ఉపయోగించడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే
హైదరాబాద్ కేంద్రంగా కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ 6th జోన్లో భాగము అంటున్నారు, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ అసలు పేర 14లో భాగం అంటున్నారు, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ సిటీ జోన్ అంటున్నారు. అంటే వారికి అవసరానుగుణంగా వారి అవసరం మేరకు మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల లొసుగును ఉపయోగించి తమకు అనుగుణంగా ఉపయోగించుకున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయాన్ని గమనిస్తే రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతి కార్యాలయాల గురించి అంటున్నాం. శాఖాధిపతులు అంటే HODs అంటున్నాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటున్నాం. ఇవి ఎక్కడున్నాయి? మనకి పేరా నెంబర్ 14లో ఉంటాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు పరిధిలోకి రానివి అంటున్నాం. అక్కడ మనకి రెండో అధ్యాయంలో ఈ విషయం అనేది పేర్కొనబడడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే మూడో అధ్యాయంలో ఏమున్నాయి? సో మూడో అధ్యాయాన్ని కనుక గమనిస్తే జోనల్ స్థాయిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన గురించి వివరించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జోనల్ స్థాయిలు ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6 ఉంటున్నాయి. మొత్తం 6 జోన్లు ఉంటున్నాయి. ఇందులో 1, 2, 3 అనేది మనకి కోస్తాంధ్రకు వెళ్ళిపోతున్నాయి, 4 అనేది మనకి రాయలసీమకి వెళ్ళిపోతుంది, 5, 6 అనేది మనకి తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాయి. మరి ఏ విధంగా జరిగి ఉండవచ్చు? ఇక్కడ అన్యాయం ఏ విధంగా జరిగి ఉండవచ్చు? అక్రమాలు ఏ విధంగా జరిగి ఉండవచ్చు? సింపుల్గా నేనేం చెప్పాను, నాన్ గెజిటెడ్ స్థాయి పోస్టుని గెజిటెడ్ స్థాయిలోకి పంపించామనుకోండి, పోస్టును అప్గ్రేడ్ చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవకాశాలు అనేవి ఆంధ్ర వారికి సృష్టించబడతాయి. ఎక్కడ? మనకు బహిరంగ పద్ధతి అంటున్నాం. బాగా గమనించండి. జోనల్ స్థాయిలో ఉన్న నాన్ గెజిటెడ్ పోస్టులో కనుక గమనిస్తే ఎంత ఉండాలి? 70-30 రేషియోలో ఉద్యోగాల భర్తీ అనేది ఉండాలి. అదే జోనల్ స్థాయిలో గెజిటెడ్ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది? 60-40 రేషియోలో ఉంటుంది. అదే జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉంటుంది? మనకి 80-20 రేషియోలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నాన్ గెజిటెడ్లో 30% బయట వారికి అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఈ పోస్టును కనుక ఇందులో పంపించామనుకోండి, గెజిటెడ్ స్థాయిలో పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 60-40 అంటే ఇంకో 10% ఎక్కువగా రావడం జరుగుతుంది. అందులో ఆంధ్రులు చొరబడడానికి అవకాశాలు క్రియేట్ అవుతాయి. ఆ విషయాలను ఇక్కడ మనం పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మూడో అధ్యాయం జోనల్ స్థాయిలో రాష్ట్రపతి ఉల్లంఘనల గురించి వివరించడం జరిగింది. 4వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే కుతుబ్షాహి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అంటున్నాం. ఇది ఇప్పటిది కాదు. కుతుబ్షాహి అర్బన్ డెవలప్ అథారిటీసు రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడవని ఉల్లంఘించబడిన విధానాన్ని వివరించడం జరిగింది. అంటే సింపుల్గా హైదరాబాద్లో వివిధ మార్గాలని ఆనాటి కుతుబ్షాహీలు, ఆనాటి నిజాములు ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ అథారిటీలను ఉపయోగించుకొని అందులోకి రాష్ట్రపతి ఉత్తర్వులు రావు అని ఆంధ్రులను నియమించే ప్రయత్నం చేశారు. తమకు అనుకూలమైన వర్గాలను నియమించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయంలో కుతుబ్షాహీకి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి మనం గమనించాలి. అదే క్రమంలో మనకు కూడా అదే క్రమంలో HMDAలో ఏర్పడ్డాయి. చూడండి, రెండోది గమనిస్తే 5వ అధ్యాయం నందు ఏమున్నాయి? సో 5వ అధ్యాయం నందు గమనిస్తే నియామకాలలో జిల్లా యూనిట్ను జోనల్గా మార్పు మరియు జోనల్ను రాష్ట్ర స్థాయిగా మార్చి ఉల్లంఘించబడిన విధానాన్ని వివరించారు. అంటే కింది స్థాయి పోస్టును పై స్థాయికి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి HGTని అప్గ్రేడ్ చేయడం. సో HGTని అప్గ్రేడ్ చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే జిల్లా స్థాయిలో ఉన్న పోస్ట్ కాస్త జోనల్ నాన్ గెజిటెడ్ స్థాయిలోకి వస్తుంది. తద్వారా అక్కడ బహిరంగ పోటీలో ఉన్న కాంపిటీషన్ పెరుగుతుంది. అంటే దానిలో అవకాశాలు ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఆ 30 ఇప్పుడు చూడండి, ఆ 20, ఆ 30, ఆ 40% ఉన్న పోస్టులకి అందరూ అర్హులే. మెరిట్ ఆధారితంగా జరగాలి. ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇది మెరిట్ కాదు, కేవలం నాన్ లోకల్ అని క్రియేట్ చేశాయి. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా దొరకడం జరిగింది ఈ రూపంలో. సో ఆ విషయాన్ని 5వ అధ్యాయంలో పేర్కొనడం జరుగుతుంది. 6వ అధ్యాయం ముందు గమనిస్తే బదిలీల రూపంలో ఉల్లంఘించబడిన తీరును వివరించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బదిలీలు అంతర్బదిలీలు ఉండకూడదు అంటున్నారు. కానీ దాన్ని ఉల్లంఘించి అనేక మందిని డిప్యుటేషన్ల పేరుతో, పదవి బదిలీల పేరుతో, ప్రమోషన్ బదిలీల పేరుతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 6వ అధ్యాయంలో ఆ విషయం క్లియర్గా వివరించబడడం జరిగింది. అదేవిధంగా గమనిస్తే 7వ అధ్యాయంలో నందు మరి 7వ అధ్యాయంలో ఏమున్నాయి? పేరా 14 అంశాలను ఉల్లంఘించబడిన విధానాన్ని వివరించడం జరుగుతుంది. పేరా 14 అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో అత్యంత కీలకమైన విషయం. ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అందులోకి ఈ పరిధిలోకి రాని అంశాలు మొత్తం మనకు ఇందులో కనబడతాయి. సాధారణంగా పేరా 14లో ఏమేమి ఉంటున్నాయి? 14A ఉంటుంది, 14B ఉంటుంది, 14C ఉంటుంది, 14D ఉంటుంది, 14E ఉంటుంది,
14F ఉంటుంది. ఇలా మనకు 6 భాగాలు 6 సబ్ టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో ఏ సంస్థలోని ఉద్యోగాలు అనేవి రాష్ట్రపతి ఉత్తర్వులకు రావు. అంటే స్థానికత, బహిరంగ పోటీ అనే విధానం అందులోకి అప్లికేబుల్ కాదు. ఆ విషయాన్ని మనకు ఇందులో పేర్కొన్నారు. మరి ఇక్కడ ఏ విధంగా జరిగింది అనే విషయం మనకు 7వ అధ్యాయంలో పేర్కొనడం జరుగుతుంది. డైరెక్ట్గా ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రిపేర్ చేయవచ్చు, దీన్ని రివర్స్గా తీసుకొని క్వశ్చన్ ప్రిపేర్ చేయవచ్చు. సో సింపుల్గా ఏమంటున్నాడు, గిరిగ్లానీ కమిషన్ యొక్క 8వ అధ్యాయం నందు పేరా 14కు సంబంధించిన ఉల్లంఘనలు వివరించబడ్డాయి. లేదు, గిరిగ్లానీ కమిషన్కు సంబంధించిన అధ్యాయాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనవచ్చు. క్వశ్చన్ యొక్క డెప్త్నెస్ పెరుగుతుంది చూడండి. కాబట్టి ఇక్కడ 7వ అధ్యాయం నందు క్లియర్గా చెప్పారు. సో 8వ అధ్యాయం నందు ఏమున్నాయి? 8వ అధ్యాయం నందు పోస్టుల అప్గ్రేడ్ ద్వారా ఉల్లంఘన గురించి వివరించడం జరుగుతుంది. ఈ పోస్టుల అప్గ్రేడ్ అనేది వారి అవసరాల కోసం వాళ్ళు పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఆ పోస్టుల అప్గ్రేడ్ ద్వారా అనేక మందికి అవకాశాలు అనేవి సృష్టించబడ్డాయి. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న వారికి అవకాశాలు అనేవి సన్నగిల్లడం జరుగుతుంది. సో మనకి 8వ అధ్యాయంలో క్లియర్గా ఆ విషయాలు అనేవి పేర్కొనబడ్డాయి. అదేవిధంగా 9వ అధ్యాయం నందు గమనిస్తే కారుణ్య నియామకాల గురించి అంటున్నాం. ఇది ఎప్పటికీ అతిపెద్ద సమస్య చూడండి. కారుణ్య నియామకాలు అంటున్నాం అంటే కుటుంబ జీవనాధార నేపథ్యంలో ఒకవేళ ఉద్యోగి అయిన తండ్రి మరణిస్తే కుమారునికి కానీ కూతురుకు కానీ అతని భార్యకు కానీ ఇచ్చే విధానం మనకు కారుణ్య నియామకాలు అంటున్నాము. దీంట్లో చాలా ఉల్లంఘనలు జరిగాయి చూడండి. చాలా స్థాయిలో ఉల్లంఘనలు జరగడం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా కూడా జరిగాయి చూడండి. అంటే ఆ కొడుక్కి ఉద్యోగం రాని సందర్భంలో తండ్రిని ఇబ్బంది పెట్టి కూడా చంపిన రోజులు కూడా మరణాలకు ఏమవుతుంది, కారుణ్య నియామకాల కోసం చంపిన దాఖలు కూడా చాలా ఉన్నాయి. కారుణ్య నియామకాల పేరుతో అసలు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ పేరేంది, కారుణ్య నియామకాల పేరుతో అనేక మంది ఆంధ్రులకి తెలంగాణ కేంద్రంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇది అసలే పెద్ద ట్విస్ట్ చూడండి. కారుణ్య నియామకం ఎక్కడ జరగాలి? ఏదైనా డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో జరగాలి. ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడే జరగాలి. అది ఆ జిల్లాలో ఉందా, ఆ జోనల్లో ఉందా, ఆ జోనల్లో ఉన్న నాన్ కేటగిరీలో ఉందా, అక్కడ మాత్రమే జరగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, సింపుల్గా ఏం చేశారు, క్లియర్గా ఆ కారుణ్య నియామకాల పేరుతో చేసేది మంచి పనే, కానీ ఆ చేసే విధానం ఎక్కడ ఫుల్ఫిల్ చేశారు? తెలంగాణ కేంద్రంగా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పోస్ట్ ఎవరికి రావాలి? తెలంగాణ వారికి రావాల్సి వస్తుంది, రెగ్యులర్గా రావాల్సి వచ్చింది. కారుణ్య నియామకాల ద్వారా గండి కొట్టడం జరిగింది. అంటే కారుణ్య నియామకాల పేరుతో కూడా తెలంగాణ ప్రాంతంలోకి ఆంధ్ర వ్యక్తులని, ఆంధ్ర వలసలని వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అంటే ఎక్కడా దొరికినా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏ చిన్న పాయింట్లు రుసుకు దొరికినా దాన్ని ఉపయోగించుకుంటూ ఆంధ్రులని తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే 10వ అధ్యాయం నందు ఏమున్నాయి? సో మనకు 10వ అధ్యాయం నందు గమనిస్తే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని జరిగిన ఉల్లంఘనల గురించి వివరించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే భవిష్యత్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది, భవిష్యత్ తెలంగాణ ఉద్యమాన్ని చివరి మెట్టుకు తీసుకెళ్లిన సంఘటన మనకి హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటున్నాం. అంటే హైదరాబాద్ కేంద్రంగా పోలీస్ నియామకాల పరంగా హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అవుతుంది. ఇక్కడ విషయాన్ని గమనించండి. మరి హైదరాబాద్ ఫ్రీ జోన్ వల్ల మనకేం ప్రాబ్లం అవుతుంది? అసలు పెద్ద ప్రాబ్లం అది. మొత్తం తెలంగాణ ప్రాంతంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 50% మనకి హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. ఒరిజినల్గా హైదరాబాద్లో ఉన్న జాబులు ఎవరికి రావాలి? ఆరో జోన్లో ఉన్న వారికే రావాలి. అయితే లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గమనిస్తే హైదరాబాదు అనేది ఆరో జోన్లో భాగం కాబట్టి వాళ్ళకన్నా చెందాలి అవి. అంటే ఓవరాల్గా తెలంగాణ ప్రాంతానికి చెందినవే. తెలంగాణ ప్రాంతం లోపలికి గమనిస్తే ఆరో జోన్కు చెందాల్సి ఉంటుంది. అంటే 50% పోస్టులు మొత్తం మనకు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు గండి పడ్డట్టే కదా. ఈ ఫ్రీ జోన్ అన్నప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా పోటీ పడవచ్చు. అప్పటికే బదిలీల రూపంలో, అప్పటికే డిప్యుటేషన్ల రూపంలో, అప్పటికే కారుణ్యం మరణాల రూపంలో, అప్పటికే వివిధ రకాల అంశాల రూపంలో వాళ్ళు అవుట్సోర్సింగ్ వివిధ రకాల రూపాలలో ఆంధ్రులను తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడ కూడా వదలలేదు చూడండి. సో హైదరాబాద్ ఫ్రీ జోన్ అసలు హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఏ విధంగా మార్చారు, ఏ అంశాలలో మార్చారు, ఎందుకు మార్చారు, ఏ విధంగా నియామకాలు జరిపారు, ఆ సమగ్రమైన సమాచారం మనకి 10వ అధ్యాయంలో పేర్కొనబడడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం గిరిగ్లానీ కమిషన్లోని 15 అధ్యాయాలలో అత్యంత కీలకమైన అధ్యాయం ఏంటి అంటే 10వ అధ్యాయము అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ పేరిట అనేక ఉల్లంఘనలు జరిగాయి.
పోలీస్ నియామకాల పరంగా ఘోరమైన ఉల్లంఘనలు జరగడం జరుగుతుంది. కాబట్టి 10వ అధ్యాయం మనకు ఆ వివరణ ఇస్తుంది. 11వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే, సో ఈ 11వ అధ్యాయం నందు ఏముంది? నివాసంపై బోగస్ ధృవ పరిశీలన పత్రాల ద్వారా ఉల్లంఘన అంటున్నాం. ఏమంటున్నాము? రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మనకి క్లియర్గా 4 సంవత్సరాలు అనేది ఉండాలి అంటున్నాం. ఎందులో? విద్యాపరంగా 4 సంవత్సరాలు అంటున్నాం. ఎక్కడి నుండి? 4 నుండి 10వ తరగతి లోపు, అంటే మొత్తం 6 సంవత్సరాల విద్యాభ్యాసంలో 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివితే ఆ ప్రాంతానికి అతడు లోకల్ కావడం జరిగింది. ఆల్రెడీ మనం గమనిస్తున్నాం. ఖమ్మం ప్రాంతాలు గమనించినా, నల్గొండ ప్రాంతాలు గమనించినా, మహబూబ్నగర్ ప్రాంతాలు గమనించినా, మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గమనించినా, హైదరాబాద్ మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉంది. ఒక శ్రీ చైతన్య నారాయణ వికాస్ లాంటి గొప్ప గొప్ప విద్యాలయాల చేతిలోనే ఉంది. అవి గొప్పయని వాళ్ళు చెప్పుకున్నారు. అంటే మొత్తంగా తెలంగాణ కేంద్రంగా ఆంధ్ర భావజాలాన్ని, ఆంధ్ర భాషా భావజాలాన్ని, ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వారి పెట్టుబడిదారులని విద్యారూపంలో తీసుకొచ్చారు. కాబట్టి అందులో బోగస్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. అరే పలానా అంటే పలానా అన్నట్టుగా గమనించేసి ఏం చేస్తారు? ఆ కొడుకు అక్కడనే చదువుతాడు, కానీ ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలు అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే, అది కనుక 8వ 9వ సంవత్సరాలు ఉంటే కష్టమయ్యేది. మొదటగా 15 ఉండే, అది 12కి వచ్చింది, 12 కాస్త 4కి వచ్చింది. చూడండి, ఈ 4 అనేది ఈజీ. కాబట్టి 2 సంవత్సరాలు వాడు అక్కడ ఉన్నాడు, 4 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండడం వల్ల హైదరాబాద్లో లోకలై అక్కడి పోస్టులకు అతడు ఎలిజిబుల్ కావడం జరిగింది. అంటే డైరెక్ట్గా అతడు తెలంగాణ వాదిగా, తెలంగాణ స్థానికుడుగా మారిపోవడం జరిగింది. కాబట్టి ఆ విషయాలను మనకు 11వ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. మరి ఈ విషయాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే నివాసానికి సంబంధించిన బోగస్ సర్టిఫికేట్ల రూపంలో కనబడుతున్నాయి. 12వ అధ్యాయం నందు గమనిస్తే ఏపీపీఎస్సీ, డిఎస్సి వంటి సంస్థల ద్వారా నియామకాలు, వాటి ఉల్లంఘనలు అంటున్నాం. ఘోరాది ఘోరమైన తప్పిదాలు ఇందులో జరుగుతాయి. చూడండి, ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు, డిఎస్సిలో జరిగిన అక్రమాలు మనం చెప్పడానికి అది వీల్లేని అన్ని జరిగినాయి. చూడండి, వాళ్ళ వర్గాలకే ఎంతటి స్థాయిలో జరిగాయి అంటే ఎగ్జామ్లో తెలుగులో రాసిన అభ్యర్థులు ఆ భావజాలం, ఆంధ్రాతో భావజాలంలో రాసిన అభ్యర్థులకు మార్కులు ఎక్కువ, ఆ తెలంగాణ భావజాలంతో రాసిన మార్కులకి విద్యార్థులకి తక్కువ మార్కులు వేయడం జరిగింది. ఫెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా అక్కడ భాషాధిపత్యం కనబడుతుంది, ప్రాంతాధిపత్యం కనబడింది. క్లియర్గా అది ఏ విధంగా జరిగిందో మనకు 12వ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి. 13వ అధ్యాయంలో గమనిస్తే సమీకృత గిరిజన అభివృద్ధిలు అంటున్నాం, ఐటీడీఏలు అంటున్నాం. చూడండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏజెన్సీస్ అంటున్నాం. వాటిలో ఏ విధంగా ముఖ్యంగా నర్సులు, ఇతర ఉద్యోగాలలో ఉల్లంఘనలు అనేవి జరిగాయి మనకి 13. 14వ అధ్యాయం నందు ఉల్లంఘనలకు చర్యలు సూచించింది. అంటే ఈ ఉల్లంఘనలు జరిగాయి, వాటికి చర్యలు ఏంటి? 15వ అధ్యాయం నందు కమిటీ ఎదుర్కొన్న సవాళ్ళను పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ కమిటీ ఎలాంటి సూచనలు చేసింది? ఒకటి తక్షణ ఆవశ్యక చర్యలు అంటున్నాం, అప్పుడే తీసుకోవాలి. తీసుకోవడం వల్ల అప్పటి సమస్యకి తాత్కాలిక ఉపశమనం అనేది కలుగుతుంది. మరి అందులో ఏమేమి విషయాలను సూచించింది? ఒకటి, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన సరిదిద్ది సమర్థవంతంగా నివారించాలి. అంటే అప్పటి వరకు జరుగుతున్న వేటిని ఆపాలి? నియామకాలను ఆపాలి, పదోన్నతులను ఆపడం ద్వారా మనం తదుపరి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కొనసాగుతూ ఉంటూనే మళ్ళీ జరుగుతూనే ఉంటాయి లొసుగులు. కాబట్టి మొత్తం ఆపండి, ఆపి క్షుణ్ణంగా పరిశీలించండి. మొదటి అంశాన్ని చెప్పారు. ఇదన్నీ ఏమవుతున్నాయి? తక్షణ చర్యలో భాగం అంటున్నాం. రెండవది, కమిటీ నివేదిక సమగ్ర అమలు కోసం స్వయం ప్రతిపత్తి సంస్థని ఏర్పాటు చేయాలి, ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేయాలి. అంటే అందులో ఎవరి ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. ఉద్యోగుల వాటా సేకరించేటప్పుడు వారి స్థానికేతర వివరాలు పూర్తి స్థాయిలో సేకరించడము అంటున్నాం. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో వారి స్వస్థలం, జిల్లా, చదువు, ఇతర సంబంధిత అంశాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా అతన్ని నిర్ణయించవచ్చు. ఇలాంటి మనకి ఆవశ్యక చర్యల్లో భాగంగా తీసుకున్నారు. దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకి ఒక మానిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి అంటున్నాం. సో మానిటరింగ్ అథారిటీ ఏర్పాటు చేయడం ద్వారా దాని యొక్క అమలు, దాని యొక్క నియంత్రణ అనేది దీని ఆధీనంలో ఉండడం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఉండడం జరుగుతుంది. అక్కడ స్వయం ప్రతిపత్తి అనేది తక్షణ చర్య, మానిటరింగ్ అనేది దీర్ఘకాలిక చర్య అవుతుంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పోలిన విధానంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక రిజర్వేషన్లు పర్యవేక్షించడానికి ఒక శాసనసభ కమిటీని ఏర్పాటు చేయాలి అంటున్నాం. అంటే రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ విధమైన విధానం ఉందో అలాంటి విధానమే దీనికి కూడా ఉండాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది, అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నం కావు అనేది దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ శాఖలు, సచివాలయ విభాగాలు, ఇతర సంస్థలు స్థానికేతర ఉద్యోగాల సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.
అంటే రాష్ట్రంలో ప్రతి విభాగం ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా లేదా ఓపెన్గా చూపించడం ద్వారా పారదర్శకత అనేది కనబడుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది కనబడుతుంది, అకౌంటబిలిటీ అనేది ఏర్పడుతుంది, జవాబుదారీతనము అంటున్నాం. అలా జవాబుదారీతనంగా వ్యవహరిస్తేనే ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయాం, మళ్ళీ మోసపోతూనేమున్నాం అనే భావనలో నుండి బయటికి రావాలి అంటే జవాబుదారీతనాన్ని చూపించాలి అంటున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి అంటున్నాడు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఎక్కడ జరగట్లేదు అక్కడ కూడా జరిగే విధంగా చర్యలు, ఒక పటిష్టమైన, ఒక సమగ్రమైన, ఒక ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అని మనకు దీర్ఘకాలిక చర్యలను సూచించడం జరుగుతుంది. మొత్తంగా ఈ కమిటీ నివేదిక ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులు వాటిలో అమలు జరిగిన మోసాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ప్రభుత్వంలోని 132 శాఖాధిపతి కార్యాలయాలలో తెలంగాణ వారు కేవలం 16%. అంటే చూడండి, 84% వాళ్ళే హెచ్ఓడీస్ మొత్తం. అంతేకాకుండా రైట్ 84% ఏమవుతున్నాయి, ఆంధ్ర వాళ్ళే ఉండడం జరుగుతుంది. అంటే ఈ విషయం క్లారిటీ వస్తుంది. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ విధంగా ఉల్లంఘించబడ్డాయి, ఏ స్థాయిలో ఉల్లంఘించబడ్డాయి, ఆంధ్ర వలసలు తెలంగాణ కేంద్రంగా ఏ విధంగా విస్తరించాయనే విషయం మనకు గిరిగ్లానీ కమిషన్ ద్వారా తేటతెల్లం కావడం జరుగుతుంది. ఇలా గిరిగ్లానీ కమిషన్ తనకు లభించిన అతి తక్కువ సమాచారంతోనే సమగ్రమైన విశ్లేషణ ద్వారా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా వివరించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనం తదుపరి వీడియోలో చర్చించుకుందాం.